అది 1972వ సంవత్సరం. 8,80,000 మంది భారతీయులకు కాళరాత్రి. కట్టుబట్టలతో భారతీయులంతా దేశం విడిచి వెళ్లాలంటూ ఉన్నట్టుండి దేశ అధ్యక్షుడు ఆదేశించాడు. కొన్నేళ్ల క్రితం అక్కడ స్థిరపడిన భారతీయులు ఇల్లు, పొలాలు, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశ పురోగవృద్ధికి వెన్నుముకగా నిలిచారు. దేవుడు కలలో కనిపించి యుగాండా దేశస్థులు కానివారైన భారతీయులను గెంటేయమని అల్లా కలలో కనిపించి చెప్పాడని ప్రజలను నమ్మించారు. భారతీయులు కన్నీటితో, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్ళిపోయారు. నమస్తే మిత్రం. 1972వ సంవత్సరంలో ప్రపంచం ఒక షాక్కి లోనైంది. ఆఫ్రికాలోని చిన్న దేశం ఉగాండా నుండి వేలాది మంది భారతీయులు ఒక్కసారిగా బయటకు పంపించబడ్డారు. వాళ్లకు ఇచ్చిన గడువు కేవలం 90 రోజులు మాత్రమే. జీవితమంతా అక్కడే గడిపిన వాళ్ళు, వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు, కుటుంబాలు పెంచుకున్న వాళ్ళు ఒక్కసారిగా శరణార్థులుగా మారిపోయారు. ఇది కేవలం వలసదారుల కథ కాదు. ఇది ఆర్థికం, రాజకీయం, అసూయ, అస్థిరతల మిశ్రమ ఫలితం. ఇప్పుడు మనం ఈ హృదయ విదారకమైన సంఘటన వెనుక ఉన్న సత్యాలను తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే 1894కు వెళ్తే భారతదేశంలాగే ఉగాండా కూడా బ్రిటిషర్ల వలస పాలనలో ఉండేది. ఉగాండా అనే దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఒక కాలనీగా మార్చారు. 19వ శతాబ్దంలో ఉగాండాలో రవాణా వ్యవస్థ కోసం రైలు మార్గాలు వేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భారతదేశం నుండి వేలాది మంది కార్మికులను ఉగాండాకు తీసుకొచ్చారు. వీరి ద్వారా బ్రిటిషర్లు రైల్వే పనులు పూర్తి చేశారు. తర్వాత వారిలో చాలా కొద్ది మంది మాత్రమే భారత్కు తిరిగి వచ్చారు. మిగతా వారు అక్కడే స్థిరపడ్డారు. భారతీయులతో పాటు వేలాది మంది పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. అక్కడ వాళ్లను ఆసియన్లుగా పిలిచేవారు. తర్వాత వరుసగా చాలామంది భారతీయులు వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం అక్కడకు వలస వెళ్లారు. భారతీయులు చాలా శ్రమించి తాము స్థిరపడిన దేశంలో ఎదిగారు. ముఖ్యంగా వ్యాపార రంగాన్ని వారు శాసించారు. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పరిశ్రమల వరకు భారతీయులే ఆధిపత్యం చెలాయించేవారు. బ్యాంకులు, షాపింగ్ మార్కెట్లు, కార్ షోరూంలు అన్నింటిలోనూ వాళ్ల ఉనికి కనిపించేది. ఆ దేశం మొత్తం పన్నుల్లో 90% వాటా భారతీయులదే. అన్నింటా వారిదే ఉండేది. పనులన్నీ వారివే ఉండేవి. అయితే ఇదే విషయం కొంతమంది ఉగాండా స్థానికుల్లో అసహ్యతకు కారణమైంది. ఎందుకంటే భారతీయులు ఎక్కువ ధనం సంపాదిస్తుండగా స్థానికులలో చాలామంది పేదరికంలో జీవించేవారు. ఈ అసమానతే భవిష్యత్ కలహానికి వేదిక అయింది. 1971లో ఉగాండా పాలనలో పెద్ద మార్పు జరిగింది. అప్పటి ప్రధానిని తొలగించి జనరల్ ఇడి అమిన్ అనే సైనికాధికారి అధికారాన్ని చేపట్టాడు. ఇతను మొదట్లో ప్రజలందరికీ ముద్దుబిడ్డలా కనిపించాడు. కానీ నెమ్మదిగా అతని నిజస్వరూపం బయటపడింది. అతని పాలన నియంతృత్వంగా మారింది. అతనికి విదేశీయులంటే చిన్నచూపు, అందులో భారతీయులంటే అనుమానం. ఇతనికి ఆకస్మికంగా ఒక ఆలోచన వచ్చింది. ఆఫ్రికనైజేషన్ అంటే ఉగాండా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఉగాండా ప్రజల చేతుల్లోకి తీసుకురావడం. ఇడి అమిన్ భారతీయులను దేశద్రోహులన్నాడు. వాళ్ళు ఉగాండాలో డబ్బు సంపాదిస్తారు, కానీ దేశానికి పన్నులు చెల్లించరు, మమత చూపించరు. భారతీయులంటే రక్తం పీల్చుకు తినేవారు అన్నాడు. వాస్తవానికి అది ఒక పునాది లేని ఆరోపణే. కానీ తన పాలనను సమర్థించుకోవడానికి ఈ తప్పుడు ప్రచారాన్ని అతను ఉపయోగించాడు. ప్రజల్లో భారతీయులపై నెగటివ్ భావాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో బ్రిటన్ కూడా ఈ విషయంపై మౌనం పాటించింది. ఎందుకంటే వారిలో చాలామందికి బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉండేవి. 1972 ఆగస్టులో ఇడి అమిన్ ఘోరమైన నిర్ణయం ప్రకటించాడు. దేశంలోని ఆసియన్లు అందరూ
అంటే ప్రధానంగా భారతీయులు 90 రోజులలోగా దేశాన్ని విడిచిపెట్టిపోవాలని, లేకపోతే నిర్బంధ శిబిరాల్లోకి పంపిస్తానని హెచ్చరించాడు. నిర్బంధ శిబిరాలంటే జైళ్ల కంటే చాలా ఘోరంగా ఉంటాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు దారితీసింది. భారతీయులకు అక్కడ పుట్టిన సంతానము ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, జీవితమంతా అక్కడే గడిపారు. కానీ ఒకే రోజు అన్నింటినీ వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతీయులు తమ ఇంటిని, వ్యాపారాలను, ఆస్తులను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వారి ఆస్తులన్నీ ప్రభుత్వం జప్తు చేసింది. వారు తీసుకెళ్లే వస్తువులపై కూడా ఆంక్షలు విధించారు. చాలామంది ఖాళీ చేతులతో దేశం విడిచిపెట్టారు. కొన్ని కుటుంబాలు భారత్కు వచ్చాయి, మరికొన్ని బ్రిటన్, కెనడా వంటి దేశాలకు శరణు పొందాయి. అప్పటి భారత ప్రభుత్వం తక్షణమే విమానాల ద్వారా వారి రాకకు సహకరించింది. ముఖ్యంగా ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. భారతీయులు వెళ్ళిపోయిన తర్వాత ఉగాండా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ఎందుకంటే అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు లేకుండా వ్యవస్థ ముందుకు సాగలేకపోయింది. ఇడి అమిన్ నియంతృత్వ పాలన వల్ల దేశం అంతర్గతంగా, బాహ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంది. చివరకు 1979లో అతన్ని పదవి నుండి తొలగించారు. తర్వాతి ప్రభుత్వాలు మళ్లీ భారతీయులకు దేశంలోకి రావాలని ఆహ్వానం ఇచ్చాయి. ఈ సంఘటన ప్రపంచానికి ఒక గుణపాఠం. న్యాయమే కాక మానవత్వం కూడా ఎంత ముఖ్యమో ఇది చూపించింది. భారతీయులు ఎక్కడికెళ్ళినా సర్దుబాటు అవుతారు, నెమ్మదిగా ఎదుగుతారు, సమాజానికి విలువ ఇస్తారు. ఉగాండా సంఘటన మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. విదేశాల్లో జీవిస్తున్న ప్రజల జీవితం నిశ్చితమైనదేమీ కాదు. రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. 1972లో యుగాండా నుండి భారతీయుల నిర్బంధ నిష్క్రమణ అనేది చరిత్రలో ఒక విషాద ఘట్టం. కానీ ఆ బాధను అధిగమించి భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమను తాము మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఇది వారి యొక్క పట్టుదల, వినయము, సాంస్కృతిక బలాన్ని సూచిస్తుంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం, అన్యాయాలను ఎదుర్కొనడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం మనం ఈ సంఘటనని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న ఆ మధ్య ఉగాండా దేశ అధ్యక్షుడు యోరీ మోసవేని ఆశ్చర్యమైన ప్రకటన చేశారు. అప్పటి పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ భారతీయుల విషయంలో చారిత్రకమైన తప్పులను అంగీకరించారు. చింతిస్తున్నామని చెప్పారు. భారతీయులకు వారి ఆస్తులను తిరిగి ఇచ్చేశామని చెప్పాడు. 900 ఫ్యాక్టరీలను అప్పగించినట్లు మోసవేని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దేశంలో 35,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇంకా చాలామంది భారతీయుల్ని యుగాండాకు రావాలని కోరారు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.